Philippians chapter 4 verse 5 and 6. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. సకల జనులు అంటే ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ మనకు దేవుడిచ్చిన సహనం ఏంటో తెలియబడియాలి. ఎందుకని? ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత, చెప్పండి ఏం చేతట? ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. Abraham waited 25 years. God promised him, I'll give you a son. దేవుడు ఇస్తాను అని చెప్పిన దాన్ని ఎన్ని సంవత్సరాల టైం తీసుకున్నాడు తెలిసినప్పుడారా? చెప్పండి. 25 సంవత్సరాలు. 25 years. మీరు ఆగలరా? 25 years ఏదైనా దేవుడు ఇప్పుడు ఇస్తానని 25 ఏళ్ళ వరకు ఇవ్వకపోతే మీరు నమ్ముతారా? అడుగుతారా? ఏమిస్తాడో లేవనండి. దేవుడు నాకు ఎక్కడిచ్చాడు? 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, సిల్వర్ జూబ్లీ కూడా అయిపోయింది. కానీ అబ్రహాము 35 అయినా వెయిట్ చేసి ఉండేవాడు. అందుకే దేవుడు అబ్రహామును ప్రేమించాడు. ఎందుకంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాట జరుగుతుంది అని నమ్మాడట. పరిస్థితులు మారిపోతున్నా, ఏజ్ పెరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది, మొహం ముడతలు కనిపిస్తున్నాయి, ముసలివాడైపోయాడు, అయినా నమ్ముతున్నాడు దేవుణ్ణి. ఏంటి ఇంత ఏజ్ వచ్చినా ఇంకా దేవుడిని నమ్ముతున్నావా? ఎస్, నా దేవుడి మాట తప్పుడు. భూమి ఆకాశం గతించిన నా దేవుని మాటలు పోలుస్తున్నా తప్పిపోదు అని నమ్మాడు. జోసెఫ్ వెయిటెడ్ 13 years. యోసేపు 13 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 13 సంవత్సరాలు అతని జీవితంలో ఏం కలిగింది? కష్టము, నష్టము, బాధలు, ఇబ్బందులు ఒకటి కాదండి. అన్నల వలన, సొంత ఇంటి వారి వలన, బయట వారి వలన, పని స్థలంలో ఒకటి కాదు, చాలా అవమానాలు పొందాడు. ఎన్నోసార్లు కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, మరి బయటికి తోసివేయబడ్డాడు, వీధుల్లో ఏడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. చేయని నేరానికి, తన నేరం చేయకుండానే నేరస్తులని అందరు రుజువు చేసి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జైలు కూడు కూడా తిన్నాడు. అంటే జైల్లో కూడా భోజనం తినాల్సి వచ్చింది. అంత కష్టం. ఇన్ని కష్టాలు పడినప్పుడు దేవుని వాక్ అంటే ఆయన శోధిస్తూ ఉందట. పేషెన్స్గా ఉన్నాడు. దేవుడు విడిచిపెట్ల, మధ్యలో దేవుని వదిలేయలేదు. అతను అంత పేషెన్స్గా ఉన్నాడు కాబట్టి యోసేపును దేవుడు ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఒకసారి ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్. Can anybody become from prison to prime minister? Nobody will become prime minister from prison. But Joseph విషయంలో పేషెన్స్ గా దేవుని మీద ఎదురు చూసినప్పుడు ప్రిజన్ టు డైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రిజన్ లో ఉన్న వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ గా మార్చబడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు దేవుని కొరకు ఎదురు చూడండి, అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పక్షిరాజు రెక్కలు చాపి పైకి వెళ్తాడట. అలాగే సహనం గలవారు జీవితంలో కింద ఉంటారా, పైకి వెళ్తారా? పైకి. గట్టిగా చెప్పండి. పైకి. అంటే మీరు పైకి రావాలి అంటే ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండే వాళ్ళు మీ కుటుంబం పైకి వస్తుంది. మీ బిజినెస్ లో మీరు పైకి వస్తారు, మీ వ్యాపారంలో కావచ్చు, మీ అనుదిన దైనందిన జీవితంలో ఏ విషయమైనా కావచ్చు, చదువు కూడా సహనం కలిగి బాగా చదువుకుంటే పిల్లలు మార్కులు కూడా బాగా సాధించగలుగుతారు. సహనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, పేషెన్స్ కలిగి ఉందాం. చేతులు పైకెత్తి ప్రభువా ఆ సహనం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. లెట్స్ ఆల్ ప్రే. అందరూ అడుగుతాం చేతులు పైకి. సహనం కలిగి ఉంటూ సహాయం దయచేయండి ప్రభు. ఈ సహనాన్ని మేము మా సంఘాల్లో, పరిచర్యలో, ప్రార్థనలో, విశ్వాసంలో మేము ఎక్కడికి వెళ్ళినా సహనం కలిగి ఉండే ఆత్మను మాకు దయచేయండి. సహనం కలిగి ఉండటం మాకు నేర్పండి ప్రభు. నీ చిత్తం నెరవేర్చండి, మీ నామాన్ని ఘనపరచుకోనండి. సహనం లేక సహవాసాన్ని కోల్పోయి, దేవుని సంధిని కోల్పోయి ఎంతో మంది నష్టపోయారు. అటువంటి వారిగా ఉండకుండా సహనం కలిగి అంతవరకు నిలబడే కృప నీ ప్రజలందరికీ దయచేసి ఆస్వాదించి బలపరిచి మహింపొందమని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్.